தியான அவதார். இன்று நாம் வம்சி கிரண் மாஸ்டரின் மதுரமான வாக்குகளோடு மகா அவதார் பாபாஜியோடு இணைந்து அவரிடம் உள்ள அன்பு எனும் அமிர்தத்தை பெற்று உடல் நலத்தையும் வாழ்க்கை அமிர்தத்தையும் அமரத்துவத்தையும் அடையப் போகிறோம். அனைவரும் சுகமான ஆசனத்தில் அமர்ந்திருங்கள். கண்களை மிருதுவாக மூடி கைவிரல்களை கோர்த்து நாற்காலியில் அமர்ந்திருந்தால் பாதங்களை ஒன்றின் மேல் ஒன்று வைத்து உங்கள் இயல்பான சுவாசத்தையே கவனியுங்கள். உள்ளே செல்லும் மூச்சு, வெளியே வரும் மூச்சு. ధ్యాన అవతార్. ఈరోజు మనం మహావతార్ బాబాజీతో అనుసంధానమై వారిలో ఉన్న ప్రేమామృతాన్ని తీసుకొని శరీర స్వస్థతని, జీవిత అమృతాన్ని, అమరత్వాన్ని సాధించుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ భూమి మీదకి వచ్చిన ఇప్పటికీ సుశరీరంతో ఉంటూ ఎంతో మంది ఆధ్యాత్మికుల జీవితాలకి సహకరిస్తూ వారి వారి జీవితాలని సంపూర్ణమైన చైతన్యంలో ఉంచి వారి యొక్క ఆధ్యాత్మిక పరిక్రమణకి బ్యాక్గ్రౌండ్ లో ఉండి పనిచేస్తున్న మహా అవతార్ బాబాజీతో అనుసంధానమై ధ్యానం చేద్దాం. వారి యొక్క ప్రేమామృతాన్ని అందుకుందాం. వారి ప్రేమ ఎంతో మధురమైంది. దేహం వజ్రకాయం ఎలా చేసుకోవాలి అన్నది వారు ప్రాక్టికల్ గా నిరూపించిన వ్యక్తి. భూమి మీద ఇప్పటికీ సజీవంగా జీవిస్తున్న పరమయోగి. వారితో అనుసంధానం అవుతాం. పిలవగానే పలికే గ్రాండ్ మాస్టర్. సో ఫ్రెండ్స్, అందరూ హాయిగా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి హాయిగా. ఎటువంటి సందేహం వద్దు, హాయిగా కూర్చోండి. ఏ మంత్రాలు అవసరం లేదు. అవన్నీ మేము మీకు ట్రాక్స్ పెడతాము, అవి వింటూ ధ్యానం చేయండి అంతే. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. ఇలా పిలవాలి అలా పిలవాలి ఏం లేదు. ఈరోజు బాబాజీని మనం ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి హాయిగా. ఒక అద్భుతమైన వనంలో ఉన్నాం, తపోవనంలో ఉన్నాం. బాబాజీని ఇన్వైట్ చేద్దాం. మహా అవతార్ బాబాజీ, నాగరాజ్ బాబాజీ గారిని ఇన్వైట్ చేద్దాం. ప్రియమైన బాబాజీ, ప్రేమ హృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీతో ఉన్న శిష్యు బృందాలు అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీకు ఇష్టమైన మాస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీతో ధ్యానం చేయాలనుకున్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. లాయర్ మహాశయుడిని, వారి పరంపరని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ బాబాజీ చుట్టూతా కూర్చున్నారు. మనం కూడా కూర్చున్నాం వారి ముందు. ఇప్పుడు ధ్యానం ప్రారంభిద్దాం. వచ్చినందుకు వారి కృతజ్ఞతలు. మీ సమక్షంలో ధ్యానం చేస్తున్నాం. హాయిగా కూర్చోండి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు పక్కన పెట్టి శ్వాసను గమనించండి. హాయిగా బాబాజీ యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. వారి హృదయంలోకి ప్రయాణించేద్దాం. ప్రేమ అమృతాన్ని తాగుదాం. రిలాక్స్ గా కూర్చోండి. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు పట్టించుకోకండి. ఆలోచన రావడం సహజం, దాంతో పోట్లాడకండి. కూల్గా శ్వాసధార, ధ్యాసధార. ఎంత భాగ్యం ఈరోజు మహావతార్ బాబాజీ హృదయంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం. ఈ భూమి మీద ప్రేమ సుగంధాన్ని ఈ యుగంలో ప్రవహింపజేసి మానవుడి యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు సాధన ద్వారా అని తెలియచెప్పిన పరమ యోగులతో కలిసి ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యం ఈ వనం, ఎంత భాగ్యం ఈ రోజు. తపోవనంలో తపిస్తున్నాం.
శ్వాస, ధ్యాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస మనసు శూన్యమైతేనే మహా అవతార్తో అనుసంధానం అయ్యేది. అప్పుడే బాబా పలుకులు అర్థం చేసుకోగలం. ఎవరు కళ్ళు తెరవద్దు. இந்த பூமியில் இப்போதும் அழிவற்ற சரீரத்துடன் இருந்து கொண்டு எத்தனையோ ஆன்மீக மாஸ்டர்களின் வாழ்க்கைக்கு பொறுப்பேற்று அவர்கள் அனைவரின் வாழ்வை முழுமையான உணர்வு நிலையில் வைத்து அவர்களின் ஆன்மீக வளர்ச்சி செயல்முறைகளுக்கு பின்புலமாக இருந்து பணி செய்யும் மகாவதார் பாபாஜியோடு இணைந்து தியானம் செய்வோம். அவருடைய அன்பு என்னும் அமிர்தத்தை பருகுவோம். அவருடைய அன்பு மிகவும் இனிமையானது. பொன் போன்ற தேகத்தை எவ்வாறு பெறுவது என்பதை நடைமுறையில் நிரூபித்தவர் அவர். பூமியில் இன்றும் உயிருடன் இருக்கும் அவருடன் இணைவோம். கூப்பிட்டவுடனே பதிலளிக்கும் மிகப்பெரிய மாஸ்டர். நண்பர்களே, சுவாசத்தோடு இணைந்திருங்கள். எந்தவித சந்தேகமும் இல்லாமல் சுகமாக அமர்ந்திருங்கள். எந்த மந்திரங்களையும் ஜெபிக்க வேண்டாம். இனிமையான இசையை மட்டும் கேட்டு தியானம் செய்வோம். பாபாஜியை எவ்வாறு அழைப்பது என்ற யோசனை வேண்டாம். பாபாஜியை வரவேற்போம். அற்புதமான தபோவனத்தில் இருக்கிறோம். மகாவதார் பாபாஜி, நாகராஜ் பாபாஜியை வரவேற்போம். பிரியமான பாபாஜி, உங்களை அன்பான இதயத்துடன் வரவேற்கிறோம். உங்களையும் உங்களுடன் இருக்கும் சிஷ்யர்கள் அனைவரையும் வரவேற்கிறோம். உங்களுக்கு இஷ்டமான மாஸ்டர்கள் அனைவரையும் வரவேற்கிறோம். உங்களுடன் தியானம் செய்ய விரும்பும் அனைவரையும் வரவேற்கிறோம். லாகிரி மகாசயரையும் அவருடைய பரம்பரையில் உள்ள அனைவரையும் வரவேற்கிறோம். அனைவரும் பாபாஜியின் அருகில் அமர்ந்திருக்கிறார்கள். நாமும் அவர்கள் மத்தியில் அமர்ந்திருக்கிறோம். இப்போது தியானத்தை ஆரம்பிப்போம். வந்த அனைவருக்கும் நன்றிகளை தெரிவித்துக் கொள்வோம். அவர்களின் அருகில் தியானம் செய்து கொண்டிருக்கிறோம். சுகமாக அமர்ந்திருங்கள். ஆலோசனைகள் பின்னே செல்லாமல் சுவாசத்தோடு இணைந்திருங்கள். மெதுவாக பாபாஜியின் பேருணர்வு நிலையோடு இணைகிறோம். அவருடைய இதயத்தை நோக்கி பிரயாணம் செய்கிறோம். அன்பு எனும் அமிர்தத்தை பருகுகிறோம். ரிலாக்ஸாக அமர்ந்திருங்கள். ஆலோசனைகள் பின்னே செல்ல வேண்டாம். ஆலோசனைகள் வருவது இயல்பு. அதோடு போராடாமல் சுவாசத்தோடு இணைந்திருங்கள். எவ்வளவு பாக்கியமானதோ இந்த நாள். மகாவதார் பாபாஜியின் இதயத்தோடு இணைந்து தியானம் செய்கிறோம். இந்த பூமியில் அன்பு எனும் நறுமணத்தை பரவச் செய்து மனிதனின் வாழ்க்கையை சாதனைகள் மூலம் அற்புதமான ஒன்றாக மாற்றிக்கொள்ள முடியும் என்பதை தெரியப்படுத்திய பரம யோகிகளோடு இணைந்து தியானம் செய்கிறோம். எவ்வளவு பாக்கியமானதோ இந்த வனம், எவ்வளவு பாக்கியமானதோ இந்த நாள். தபோவனத்தில் தவம் இருக்கிறோம். சுவாசத்தோடு இணைந்திருங்கள். மனமற்ற நிலையில்தான் மகாவதாரோடு இணைய முடியும். அப்போதுதான் அவரின் வாக்குகளை நம்மால் புரிந்து கொள்ள முடியும். யாரும் கண்களை திறக்க வேண்டாம். சுவாசத்தோடு இணைந்திருங்கள். तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि
तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे
विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ వ్యాసధార ధ్యాసధార महादेवाय మహాశక్తి ప్రవాహంలో అర్విడ్డం. विश्वरूपाय धीमहि మనం ప్రేమతో ఉండని కాలం తప్ప మిగతా ఏ కాలము ఎప్పటికీ వృధా పోదు. ॐ महादेवाय ఒక్కసారి దిగజారితే ఎంతో ఉన్నతమైన పవిత్ర పర్వతాలకు ఎగబాగుతున్నామని భావిస్తూ పోవాలి. ఒక్కసారి దిగజారితే ఎంతో ఉన్నతమైన పవిత్రమైన పర్వతాలు ఎగబాగుతున్నట్లు భావిస్తూ పోవాలి. ఎవరైతే దివ్య జ్ఞానం ప్రకాశం పొంది ఉంటారో వారి ఆధ్యాత్మిక తప్పిదాలను దూషిస్తూ తీర్మానిస్తూ ఉంటారో అది మీ జీవితాన్ని ఎన్నో రెట్ల దోషాలను పెంచుతుంది. ఎక్కడ పోరాటం ఉంటుందో అక్కడ శాంతి ఉండజాలదు అంటారు బాబాజీ. శాంతి కావాలంటే పోరాటం వదిలేయాలి, ఇతరులను దూషించడం మానేయాలి. ఇదే బాబాజీ సందేశం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, వారి యొక్క ప్రేమ అమృతాన్ని తాకుదాం, మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. బీ విత్ ద బ్రెత్. சுவாசத்தோடு இணைந்திருங்கள். மகாசக்தி பிரவாகத்தில் இருக்கிறோம். நாம் அன்புடன் இல்லாத காலம் தவிர மற்ற நேரங்கள் எப்போதும் வீணாகாது. மிகவும் உன்னதமான பவித்திரமான மலைகளில், அதாவது மேலான நிலையில் இருக்கும்போது ஒரு தடவை கீழ்நிலைக்கு சென்றால் போதும், மலையிலிருந்து தவறி விழுந்தவர்களாகிறோம் என்பதை மனதில் கொள்ளுங்கள். யார் தெய்வீக ஞான ஒளியை பெற்றிருக்கிறாரோ அவரின் ஆன்மீக தவறுகளை பழித்து அவர் மேல் ஒரு தீர்மானத்தை வைத்திருப்பவர்களின் வாழ்க்கையில் எத்தனையோ தோஷங்கள் ஏற்படுகிறது. எங்கே போராட்டம் இருக்கிறதோ அங்கே அமைதி இருப்பதில்லை என்கிறார் பாபாஜி. அமைதி வேண்டுமென்றால் போராட்டத்தை விட வேண்டும், மற்றவர்களை பழிப்பதை விட வேண்டும். இதுவே பாபாஜி கூறும் செய்தி. யாரும் கண்களை திறக்க வேண்டாம், அவரின் அன்பு என்னும் அமிர்தத்தை பருகுவோம். நம் வாழ்க்கையை செழிப்பானதாக ஆக்கிக்கொள்வோம்.
சுவாசத்தோடு இணைந்திருப்போம்.
అందరినీ నిస్వార్థ విధానంలో సేవించండి. నా బిడ్డ, ఈ ప్రియతమ ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. ఏ రూపంలోనైనా మరి ఏ మార్గంలోనైనా ఇతరులకు సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించండి. ఆనందాన్ని ఎంచుకోవడానికి, అంతరంగంలోని జ్ఞానోదయాన్ని జాగృతపరచడానికి, దివ్యమైన జీవితం ఎంచుకోవడానికి, బ్రహ్మానందంగా ఉండడానికి ఆచరించండి. మరియు ప్రతిరోజు కరుణ యొక్క యాదృచ్ఛికమైన చర్యగా పరిణమించండి. గురువు యొక్క వాస్తవమైన స్వభావం ఇదే. అందరినీ నిస్వార్థ విధానములో సేవించండి. నా బిడ్డ, ఈ ప్రియమైన ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. నా బిడ్డ, ఈ ప్రియమైన ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. కరుణ యొక్క యాదృచ్ఛికమైన చర్యగా పరిణమించండి. గురువు యొక్క వాస్తవమైన స్వభావం ఇదే. అంటారు బాబాజీ. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. బాబాజీతో కలిసి అనంత లోకాలలో విహరిస్తున్నాం. దివ్య కాంతి తరంగాలు పొందుతున్నాం. వారి యొక్క ప్రేమామృతాన్ని తాగుతున్నాం. మనల్ని ఒక దివ్య చైతన్యమూర్తిగా వారు నిర్మిస్తున్నారు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. ఎవరు కళ్ళు తెరవద్దు.
உச்வாச நிஸ்வாச. அனைவரும் தன்னலமற்ற சேவை செய்யுங்கள். இது என் குழந்தைகளான உங்கள் அனைவரிடமிருந்தும் இந்த பிரபஞ்சத்திற்கு மிகவும் அவசியமானது. எந்த ரூபத்திலோ எந்த மார்க்கத்தின் மூலமாகவோ மற்றவர்களுக்கு சாத்தியப்பட்ட வகையில் அத்தனை விதமாக உதவி புரியுங்கள். அந்தரங்கத்தில் ஞானத்தை விழிப்படையச் செய்வதற்கும் ஆனந்தத்தில் திளைக்கவும் திவ்யமான வாழ்க்கையை பெற்றுக்கொள்ளவும் பிரம்மானந்தத்தில் திளைக்கவும் பயிற்சி செய்யுங்கள். தினமும் கருணை என்னும் யாத்திரையில் பயணம் செய்யுங்கள். குருவின் யதார்த்தமான சுபாவம் இதுவே. அனைவருக்கும் தன்னலமற்ற சேவை செய்யுங்கள். என் குழந்தைகளான உங்கள் அனைவரிடமிருந்தும் இந்த பிரியமான பிரபஞ்சத்திற்கு இப்போது இது மிகவும் அவசியமானது. தினமும் கருணை என்னும் யாத்திரையில் பயணம் செய்யுங்கள். குருவின் யதார்த்தமான சுபாவம் இதுவே என்கிறார் பாபாஜி. யாரும் கண்களை திறக்க வேண்டாம். பாபாஜியோடு இணைந்து தியானம் செய்கிறோம். பாபாஜியோடு இணைந்து எல்லையற்ற உலகங்களை விளங்கிக் கொண்டு அவருடைய தெய்வீக அலைகளை பெற்றுக்கொண்டிருக்கிறோம். அவரின் அன்பு எனும் அமிர்தத்தை பருகிக் கொண்டிருக்கிறோம். அவர் நம்மை ஒரு தெய்வீக உணர்வு நிலைக்கு கட்டமைக்கிறார். சுவாசத்தோடு இணைந்திருங்கள். யாரும் கண்களை திறக்க வேண்டாம். உள்ளே செல்லும் மூச்சு, வெளியே வரும் மூச்சு.
ఎవరైతే బాబాజీని ప్రేమతో, భక్తితో, వినమ్రతతో స్మరిస్తారో వారికి వెంటనే ఆశీర్వాదం లభిస్తుంది. నేను ఇక్కడ ప్రస్తుతంలో ఉన్నాను. నేనే ప్రస్తుతం. నేను అనివార్యమైన మరియు అవిరామమైన ప్రస్తుతాన్ని. కాలం ద్వారా శ్వాసించి మరియు దాని ఉనికి ద్వారా అన్ని కోరికలను మాయించేసేది నేనే. మనసు యొక్క శీతలత్వాన్ని వేడెక్కించే ఆనంద నిత్య సూర్యుడును నేనే. ఇక్కడే ఉన్నాను. అందువలనే నా బిడ్డలు నాకు సహకరిస్తారు. బిడ్డలారా, మీరు ఎంత ఎక్కువ ఎరుకుతో ఉంటే అంత ఎక్కువ వినమ్రత ప్రకాశిస్తుంది.
బోధన మంచి గుర్తింపునిస్తుంది. బోధకుడి యొక్క పవిత్ర పాత్ర ద్వారా ప్రవహించేది మరియు బహిరంగమయ్యేది అంతా పరిశుద్ధమైన ప్రాణ ప్రేమే. అది పరిశుద్ధమైన జీవశక్తి మరియు దైవిక ప్రేమ. எவர் பாபாஜியை அன்போடு பக்தியோடு பணிவோடு நினைக்கிறார்களோ அவருக்கு உடனே அவருடைய ஆசீர்வாதம் கிடைக்கிறது. நான் இங்கு நிகழ்காலத்தில் உள்ளேன். நான் நிகழ்காலம். நானே நிகழ்காலம். தவிர்க்க முடியாத மற்றும் துடிப்புமிக்க நிகழ்காலம் நான். காலத்தின் வழியாக சாதித்து அதன் இருப்பின் மூலம் கோரிக்கைகள் அனைத்தையும் இல்லாமல் ஆக்குபவன் நானே. மனதின் சீதளத்தை வெப்பமாக்கும் ஆனந்த நித்திய சூரியன் நானே. நான் இங்கேயே உள்ளேன். அதனாலேயே என் பிள்ளைகள் எனக்கு ஒத்துழைக்கிறார்கள். என் குழந்தைகளே, நீங்கள் எவ்வளவு அதிகமாக விழிப்புணர்வுடன் இருக்கிறீர்களோ அவ்வளவு அதிகமாக பணிவு என்னும் பண்பு பிரகாசிக்கிறது. கல்வி நல்ல அடையாளத்தை தருகிறது. ஆசிரியரின் பவித்திரமான கதாபாத்திரம் வழியாக வெளிப்படுவதும் பகிரங்கமாவது அனைத்தும் பரிசுத்தமான உயிர் சக்தி, அன்பு ஒன்றே, மிகவும் பரிசுத்தமான ஜீவசக்தி, மேலும் தெய்வீக அன்பு. सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् ప్రేమ మరియు ప్రేమ వాటన్నింటిలో అత్యుత్తమమైన సిద్ధి. దైవంగా మరియు బుద్ధ లక్షణముల నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమించగలిగినట్లయితే అప్పుడు ముందుకు వెళ్ళండి. మీ సిద్ధిని ప్రపంచానికి అరిచి చెప్పండి. మీ ప్రేమ సిద్ధిని
మీ శరీరాన్ని గాలిలో తేల్చటం, వస్తువులను సృష్టించడం, లేదా శరీరానికి బాహ్యమైన అనుభవాల ద్వారా ఇతరులను మెప్పించాలని ప్రయత్నిస్తే గనుక నేను మీకు చెబుతున్నాను, నా బిడ్డలారా, మంచిది కాదు. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. அன்பு, மீண்டும் அன்பு, இதுவே அனைத்திலும் மேலான சித்தி. நான் உங்கள் மீது அன்பு செலுத்துவது போல் நீங்கள் அனைவரும் ஒருவருக்கொருவர் அன்பு செய்து கொண்டீர்கள் என்றால் அப்போது நீங்கள் முன்னேறிச் செல்கிறீர்கள். உங்கள் அன்பு எனும் சித்தியை இந்த பிரபஞ்சத்திற்கு எடுத்துச் சொல்லுங்கள். காற்றில் மிதப்பதோ, ஒரு பொருளை உருவாக்குவதோ, சரீரத்திற்கு அப்பாற்பட்ட அனுபவங்கள் மூலம் மற்றவர்களை ஈர்க்கும் வகையில் செய்வதோ, என் குழந்தைகளே, இது நல்லதல்ல. அன்பு ஒன்றே மிகவும் உன்னதமான சித்தி. அன்பு ஒன்றே அதி உன்னதமான சித்தி. அன்பு ஒன்றே மிகவும் உன்னதமான சித்தி. ஏகம் சர்வம் சித்தமானந்தபூர்ணம் एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम्
एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् నేర్పుతో సంభాళించటం, తిరస్కరణ మరియు ప్రత్యేకత అనేవి కేవలం మనసు యొక్క మలిన విధానానికి మార్గాలు మాత్రమే. నేను నీ కోసం ఉంచిన దాన్ని స్వీకరించు. ఒక బహుమతి ఉంటుంది. ప్రస్తుతం అనేదే ఆ బహుమతి. ప్రస్తుతం అనేది కేవలం ఉంది. ఇది సత్యం అని తెలుసుకోండి. గురువే హరి, పాపాన్ని తొలగించేవాడని, మరి దాని యొక్క భావన తొలగించేవాడని నేనే. బాధ్యతాయుతంగా ఉండండి. తప్పులను పాఠాలుగా వాడుకోండి. దైవం నుంచి మరల్చకండి. ఒక్క క్షణం కూడా, క్షణంలోని స్వల్ప భాగం కూడా దైవం నుంచి మీ దృష్టిని మరల్చకండి. శ్వాసించండి, భుజించండి, ప్రవర్తించండి, చెయ్యండి, మాట్లాడండి, దైవత్వాన్ని జీవించండి. అన్ని సమయాలలో, అన్ని వేళలో గుర్తుంచుకోండి, నేనే హరి. దివ్య మకరందం, అమృతం, నిర్మలమైన హృదయం ఉన్నవారికే అందిస్తుంది. ప్రపంచవ్యాప్త గుర్తింపు అవసరం లేకుండా ప్రేమకు హృదయ ప్రపంచపు గుర్తింపు మాత్రమే ఇవ్వబడుతుంది. కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది. జీవితం పట్ల శ్రద్ధ గలవారు, ఇచ్చేవారు, నృత్యం చేసేవారు, తమ ప్రేమను పంచుకునే వారి నుంచి అమృతం ప్రసరిస్తుంది. నేను పంచుకోవడం అన్నాను, అమ్ముకోవడం కాదు. ఇది సరళమైన జ్ఞాపిక. అందరినీ నిస్వార్థ విధానములో సేవించండి. నా బిడ్డ,
ఈ ప్రియతమ ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. ఏ రూపంలోనైనా మరి ఏ మార్గంలోనైనా ఇతరులకు సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించండి. ప్రతి గురువు తన శిష్యుడిలో విశాలమైన విశ్వాన్ని, ఆ అంతర్గత అధిపతిని ఆశీర్వదించును. ప్రతి గురువు ఆ శిష్యుడి యొక్క హృదయంలో ఒక గురువు జీవిస్తున్నాడని గుర్తించాలి. ఇదెంత మధురమో, ఇదెంత అద్భుతమో. అదితి అంత பவித்திரமானது. சூழ்நிலைக்கு தகுந்தவாறு பேசி சம்பாதித்தல், மற்றவர்களுக்கு சரி என்று படுவதை மறுத்தல், நான் மிகவும் தனித்துவமானவன் என்னும் உணர்வு, இந்த மூன்றும் மனதின் கீழான நிலைக்கான மார்க்கங்கள் மட்டுமே. நான் உனக்காக கொடுத்ததை ஸ்வீகரித்துக்கொள். உனக்கு ஒரு பரிசு இருக்கிறது. அது என்னவென்றால் நிகழ்காலம். நிகழ்காலம் என்பது மட்டுமே இருக்கிறது. இந்த சத்தியத்தை தெரிந்து கொள்ளுங்கள். குருவே ஹரி, அவனே பாவங்களை விலக்குபவன், பாவ எண்ணங்களை விலக்குபவனும் அவனே. குருவின் அருளுக்கு பாத்திரமானவர்களாக இருப்போம். தவறுகளை பாடங்களாக ஏற்றுக்கொள்வோம். ஒரு க்ஷணத்தின் மிக குறைந்த பகுதி கூட அந்த தெய்வத்திடமிருந்து விலகாமல் பார்த்து கொள்ளுங்கள். சுவாசியுங்கள், உண்ணுங்கள், நடைமுறைப்படுத்துங்கள், செய்யுங்கள், பேசுங்கள், தெய்வத்துவத்தோடு வாழுங்கள். எல்லா சூழ்நிலையிலும் எல்லா நேரங்களிலும் நினைவில் கொள்ளுங்கள், நானே ஹரி. திவ்ய மகரந்தமான அமிர்தமாகிய நிர்மலமான இதயம் உள்ளவர்களுக்கே பேரன்பை பெறும் பாக்கியம் கிடைக்கிறது. லௌகீகமான அடையாளம் இல்லாமல் அன்பிற்கு இதயம் மட்டுமே அடையாளமாக கொடுக்கப்படுகிறது. நம்முடைய கீர்த்தி எல்லாம் இறைவனுக்கே சமர்ப்பிக்கப்படுகிறது. வாழ்வில் அர்ப்பணிப்பு குணம் உள்ளவர்கள், கொடுக்கும் குணம் உள்ளவர்கள், நடனமாடுபவர்கள், தன் அன்பை பகிர்பவர்கள் மூலம் அமிர்தம் வெளிப்படுகிறது. பகிர்வதையே கூறுகிறேன், விற்பதை அல்ல. இது ஒரு எளிய நினைவூட்டல். அனைவருக்கும் தன்னலமற்ற சேவை செய்யுங்கள். இந்த பிரியமான பிரபஞ்சத்திற்கு என் குழந்தைகளான உங்கள் அனைவரிடமிருந்தும் இது மிகவும் அவசியமானது. எந்த ரூபத்திலோ எந்த மார்க்கத்திலோ சாத்தியப்பட்ட வகையில் மற்றவர்களுக்கு அனைத்து விதத்திலும் உதவி புரியுங்கள். ஒவ்வொரு குருவும் தனது சீரண்டத்தில் உள்ள விசாலமான பிரபஞ்சத்தை, அந்த உள்ளே உள்ள அதிபதியை ஆசீர்வதிப்பார். ஒவ்வொரு குருவும் தனது சிஷ்யனின் இதயத்தில் ஒரு குரு இருக்கிறான் என்பதை அடையாளம் காட்ட வேண்டும். இது எவ்வளவு மதுரமானது, இது எவ்வளவு அற்புதமானது. அதிதி எல்லையற்ற பவித்திரமானது. गुरुदेवः सर्वं
एकं सर्वं चित्तमानन्दपूर्णम् ద్వారా ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు అద్భుతమైన బాబాజీతో అనుసంధానమయ్యాం. వారి హృదయంతో అనుసంధానమై దివ్య కాంతి ప్రేమను పొందుతున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 நிமிஷాలు మాత్రమే. சுவாசத்தையே கவனியுங்கள். யாரும் கண்களை திறக்க வேண்டாம். கடைசி 10 நிமிடங்கள் அற்புதமாக பாபாஜியோடு இணைந்திருக்கிறோம். அவருடைய இதயத்தோடு இணைந்து தெய்வீக ஒளியையும் அன்பையும் பெறுகிறோம். சுவாசத்தையே கவனியுங்கள். सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम्
బిడ్డలారా, మీరు అద్వైతం, ద్వైతం కాని దానిపైనే ఎల్లప్పుడూ కేంద్రీకరించండి. దానికి జపం, మంత్రం యొక్క పునశ్చరణ మనసును ఐకమత్యంలో కేంద్రీకరించబడినదిగా మరియు ఏకతపై కేంద్రీకృతమైనదిగా ఉంచుతుంది. ఏ విపరీతాలు ప్రత్యక్షం అవ్వకుండా ఆగ్రహం లేదా ఆనందం సమతుల్యతతో ఉంచండి. కేంద్రీకృతులై ఉండండి. ఆ పవిత్ర అతిథి నుంచి ఇతరులకు మార్గదర్శనం చేయండి. ఇతరులను ఆశీర్వదించండి. ఇతరులకు దైవిక శక్తిని ఇవ్వండి. ఆధ్యాత్మిక పోటీని విడిచిపెట్టండి. బిడ్డలారా, కేవలం ఒక బోధకుడు మాత్రమే లేడు. కేవలం ఒక గురువు మాత్రమే ఉన్నాడు. బిడ్డలారా, ఆధ్యాత్మిక పోటీని విడిచిపెట్టండి. కేవలం ఒక బోధకుడు మాత్రమే లేడు. అయినా గాని కేవలం ఒక గురువు మాత్రమే ఉన్నాడు. ఆ గురువే మహామాయ యొక్క అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించే శక్తి. బిడ్డలారా, పవిత్రమైన జ్ఞానం దాని పవిత్ర సమయంలో పంచుకోబడాలని విశ్వసించండి. ఎల్లప్పుడూ పంచుకోబడాలి. ఎవ్వరు నా స్వంత దారులు కాదు. బిడ్డలారా, ఎల్లప్పుడూ పంచుకోబడాలి. ఎవ్వరు సొంతం కాదు నాకు. బిడ్డలారా, భగవంతుని యొక్క స్వంత దారులు ఎవరూ కాదు. పోటీ పడడం ఆపండి. జ్ఞానోదయానికి ఎటువంటి పోటీలు లేవు. విశ్వనియమాలు మాత్రమే ఉన్నాయి. బిడ్డలారా, పోటీ పడడం ఆపండి. ఎవరు నా స్వంత దారులు కాదు. குழந்தைகளே, நீங்கள் துவைதத்திற்கு அப்பாலுள்ள அத்வைதத்தின் மீது எப்போதும் ஒருமுகப்படுங்கள். ஜெபம், மந்திரங்களை திரும்ப திரும்ப செய்யும்போது மனம் ஏகத்துவத்தில் ஒருமுகப்படுகிறது. எந்தவித எண்ணங்களும் தோன்றாமல் நம் மனம் ஆனந்தத்தில் நடுநிலையில் இருக்கிறது. ஒருமுகப்பட்டு இருங்கள். அந்த பவித்திரமான விருந்தினரிடமிருந்து மற்றவர்களுக்கு பாதையை காட்டுங்கள். அவர்களையும் ஆசீர்வதியுங்கள். மற்றவர்களுக்கும் தெய்வீக சக்தியை கொடுங்கள். ஆன்மீக போட்டியை விடுங்கள். குழந்தைகளே, ஒரு ஆசிரியராக மட்டும் இங்கு இல்லை, குரு மட்டுமே இருக்கிறார். ஆத்தியாத்மிக போட்டியை விட்டுவிடுங்கள். அந்த குருவே மகாமாயை என்னும் அக இருட்டை விலக்கி ஞானோதயத்தை ஏற்படுத்தும் சக்தி. தூய்மையான ஞானம் தூய்மையான நேரத்தில் பகிர்ந்து கொள்ள வேண்டும் என்று விஸ்வத்திடம் வேண்டிக் கொள்ளுங்கள். எப்போதும் பகிர்ந்து கொள்ளுங்கள். யாரும் எனக்கு சொந்தமானவர்கள் இல்லை. இறைவனுக்கு சொந்தமானவர்கள் என்று எவரும் இல்லை. குழந்தைகளே, போட்டி போடுதலை நிறுத்துங்கள். எப்போதும் பகிர்ந்து கொள்ளுங்கள்.
யாரும் எனக்கு சொந்தமில்லை. இறைவனுக்கு சொந்தமானவர்கள் என்று எவரும் இல்லை. குழந்தைகளே, போட்டி போடுதலை நிறுத்துங்கள். ஞானோதயத்திற்கு எந்தவித போட்டியும் இல்லை. பிரபஞ்ச சட்டங்கள் மட்டுமே உள்ளன. குழந்தைகளே, போட்டி போடுவதை நிறுத்துங்கள். யாரும் எனக்கு சொந்தமானவர்கள் இல்லை. బిడ్డలారా, మీరు ఎంత ఎక్కువ ఎరుకుతో ఉంటే బోధన అంత ఎక్కువ వినమ్రత ప్రకాశిస్తుంది. బోధన మంచి గుర్తింపు సంభవిస్తుంది. బోధకుడి ద్వారా ప్రవహించేది మరియు బహిరంగమయ్యేది అంతా పరిశుద్ధమైన ప్రాణ ప్రేమే, పరిశుద్ధమైన జీవశక్తి. అదే దైవిక ప్రేమ. குழந்தைகளே, நீங்கள் எவ்வளவு அதிகமான விழிப்புணர்வுடன் இருக்கிறீர்களோ அவ்வளவு பணிவோடு கற்பிக்கும் பண்பு பிரகாசிக்கிறது. கல்வி நல்ல அடையாளத்தை தருகிறது. ஆசிரியர் மூலம் வெளிப்படும் பிராணசக்தி அன்பு, பரிசுத்தமான ஜீவசக்தி. அதுவே தெய்வீக அன்பு. सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् అందరూ ధ్యానం చేయడం కొనసాగించాలి. ధ్యానం చేయడం, ధ్యానం చేయడం మరియు ధ్యానం చేయడం, శ్వాసించడం, శ్వాసించటం మరియు శ్వాసించటం, ప్రేమించటం, ప్రేమించటం మరియు ప్రేమించటం, సుఖం మరియు దుఃఖం పట్ల పునీతమైన ఉపేక్ష, సమతుల్యతలుగా మరియు కేంద్రీకృతులుగా ఉండండి నా బిడ్డలారా. ఎందుకంటే ఈ గొప్ప పనికి ఈ లక్షణాలు అవసరమవుతాయి. గుర్తుందా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఒక్కటే అంటున్నారు బాబాజీ నాగరాజ్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ధ్యానం చేశాం. దివ్య ధ్యానామృతాన్ని పూర్తి చేసుకున్నాం. శ్వాసధార, ధ్యాసధార ఆఖరి 5 నిమిషాలు మాత్రమే.
ஒவ்வொருவரும் தியானத்தை தொடர்ந்து செய்யுங்கள். தியானித்தல், தியானித்தல், தியானித்தல். சுவாசித்தல், சுவாசித்தல், சுவாசித்தல். அன்பு செய்தல், அன்பு செய்தல், அன்பு செய்தல். சுகம் துக்கம் இரண்டிலும் சமநிலையோடு இருங்கள். ஒருமுகப்பட்டவர்களாக இருங்கள். ஏனென்றால் என் குழந்தைகளே, இந்த உயர்ந்த பணிக்கு இந்த தகுதிகள் முக்கியமானதாகிறது. குழந்தைகளே, நான் உங்களுக்கு நினைவுபடுத்துகிறேன், நாம் ஒருவரே என்று பாபாஜி நாகராஜ் கூறுகிறார். கடைசி 5 நிமிடங்கள் மட்டுமே. யாரும் கண்களை திறக்க வேண்டாம். அருமையான தியானத்தில் இருக்கிறோம். தெய்வீக ஞான அமிர்தத்தை பெற்றுக்கொண்டிருக்கிறோம். சுவாசத்தோடு இணைந்திருங்கள். एकं सर्वं चित्तमानन्दपूर्णम् ఆఖరి 3 నిమిషాలు అద్భుతమైన ధ్యానం చేశాం. చక్కగా మనలా మనం తిరిగి మన జీవితంలోకి వచ్చేద్దాం. బాబాజీతో అనుసంధానమై దివ్య ధ్యానం చేశాం. మరి బాబాజీకి, వారితో ఉన్న శిష్యులకి, వారి ఆత్మ సహచరులకి అందరికీ వందనాలు చెప్తూ మంగళం చేద్దాం. అద్భుతమైన మంగళం మృదంగాలతో బాబాజీని థ్యాంక్స్ చెప్పుకుందాం. హృదయం నుంచి బాబాజీతో అనుసంధానం అవుదాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes. ఉచ్ఛ్వాస నిశ్వాస. అద్భుతమైన వనంలో బాబాజీతో అనుసంధానమై దివ్య ధ్యాన అమృతాన్ని పొందాం. దివ్య సుగంధాన్ని పొందాం. హృదయమంతా ప్రేమ అమృతాన్ని నింపుకున్నాం. చైతన్యమంతా దివ్య తత్వంలో పెట్టుకున్నాం. శ్వాసధార, ధ్యాసధార. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. கடைசி 3 நிமிடங்கள் அற்புதமாக தியானம் செய்து கொண்டிருக்கிறோம். மிகவும் அழகாக நம்முடைய இயல்பான நிலைக்கு திரும்புவோம். பாபாஜியோடு இணைந்து தெய்வீக தியானம் செய்தோம். பாபாஜிக்கும், பாபாஜியுடைய சிஷ்யர்களுக்கும், அவருடைய ஆத்மாவை பின்பற்றுபவர்களுக்கும் வணக்கங்கள் கூறி மங்களம் செய்வோம். இனிமையான மங்களம் மிருதங்க இசையோடு பாபாஜிக்கு இதயத்தில் நன்றி சொல்வோம். இதயத்தின் மூலமாக பாபாஜியோடு இணைந்திருப்போம். யாரும் கண்களை திறக்க வேண்டாம். கடைசி 3 நிமிடம். உள்ளே செல்லும் மூச்சு, வெளியே வரும் மூச்சு. அற்புதமான வனத்தில் பாபாஜியோடு இணைந்து தெய்வீக தியான அமிர்தத்தை பெற்றோம். தெய்வீக நறுமணத்தை பெற்றோம். இதயம் முழுவதும் அன்பு எனும் அமிர்தத்தை நிரப்பினோம். உணர்வு நிலை முழுவதையும் தெய்வீக தத்துவத்தில் வைத்திருக்கிறோம். சுவாசத்தோடு இணைந்திருங்கள்.
ఆఖరి 2 నిమిషాలు అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. ఆఖరి 2 నిమిషాలు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తున్నాం, మంగళం చెప్తున్నాం. ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి, ఈ వనంలో ఉన్న బాబాజీతో ఉన్న ప్రతి ఒక్క ఋషికి, మహర్షికి వందనాలు చెప్తున్నాం. అద్భుతంగా ప్రతి చెట్టుని పలకరిస్తున్నాం, ప్రతి చైతన్యాన్ని స్పర్శిస్తున్నాం, గాలిలో విహరిస్తున్నాం, కాంతితో ఆనందిస్తున్నాం, తుల్లుతున్నాం, ఆడుతున్నాం. మన ప్రేమ హృదయాన్ని విపార్చితం చేసి అక్కడ ఉన్న కాంతి తరంగాలు విశ్వమంతా ప్రవహింపజేస్తున్నాం. கடைசி 2 நிமிடங்கள் மட்டுமே அற்புதமான தியான நிலையில் இருக்கிறோம். நன்றி உணர்வோடு மங்களம் பாடுகிறோம். ஒவ்வொரு அணுவிற்கும், அந்த பரமாணுவிற்கும், இந்த வனத்தில் உள்ள பாபாஜியோடு உள்ள ஒவ்வொரு மகரிஷிகளுக்கும் வணக்கங்களை தெரிவித்துக் கொள்வோம். இந்த வனத்தில் உள்ள ஒவ்வொரு மரத்தோடும் வாழ்த்துகள் கூறி அளவலாவுகிறோம். ஒவ்வொரு உணர்வு நிலையையும் ஸ்பர்சிக்கிறோம். அதை உணர்ந்து ஒளியோடு திகழ்கிறோம், ஆனந்திக்கிறோம், ஆடுகிறோம். நம் இதய அன்பை அங்குள்ள ஒளி அலைகளை பிரபஞ்சம் முழுவதும் வெளிப்படுத்துகிறோம். ఆఖరి 1 నిమిషం శ్వాసధార, ధ్యాసధార. మంగళహారతి ఇస్తున్నాం బాబాజీకి హృదయం నుంచి అద్భుతంగా మన హృదయ కాంతితో. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. ఫ్రెండ్స్, అద్భుతమైన ధ్యానం చేసి
దివ్య అమృతాన్ని పొంది హృదయాలను విప్పార్చితం చేసుకున్నాం. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. 5 4 3 2 1 0. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు రండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి, ఈ అమృతమూర్తులందరికీ. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన బాబాజీకి, వారి మిత్రులకి, వారి యొక్క బృందానికి, వారి శిష్యులకి, ప్రశిష్యులకి అందరికీ, ఇక్కడ ధ్యానం చేసిన ఈ తపోవనంలో ధ్యానం చేసిన ప్రతి ఒక్క గురువులకి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, పాదపద్మాలకు నమస్కరిస్తూ, వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి గురువైన బ్రహ్మర్షి పితామ పత్రి గారికి థ్యాంక్ యూ చెప్దాం. వేదానంద బాబాజీకి థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. అద్భుతంగా ధ్యానం చేశాం ఈరోజు. బాబాజీతో అనుసంధానమై హృదయాలు ఓపెన్ చేసుకొని బాబాజీ యొక్క మధుర సందేశాలన్నీ మన ఆత్మక్షేత్రంలో లిఖించుకున్నాం. ఈ సందేశాలు మీ హృదయం నుంచి విశ్వంలోకి ప్రసరించుగాక. బాబాజీ చెప్పిన ప్రతి వాక్కు నేను మీకు అందించాను. సో ఫ్రెండ్స్, ఇక మన జీవితం ఒక బాబాజీ నాగరాజులా మారడమే. మనమే బాబాజీ నాగరాజుగా మారి విశ్వంలో పని చేయాలి. ఈ విశ్వానికి మన సేవలు అందించాలి, మన ప్రేమను అందించాలి, మన దివ్యామృతాన్ని అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. மெதுவாக கைகளை பிரித்து கண்கள் மேல் வைத்து 5 நொடிகள் நண்பர்களே. அற்புதமாக தியானம் செய்து தெய்வீக அமிர்தத்தை பெற்று பாபாஜிக்கும் அவருடைய நண்பர்களுக்கும் அவருடைய சீடர்களுக்கும் தபோவனத்தில் தவமிருந்த அனைத்து மாஸ்டர்களுக்கும் நன்றி கூறி அவருடைய பாத தாமரைகளுக்கு வணக்கங்களை தெரிவித்து நன்றிகள் கூறி அவர்கள் அனைவரிடமிருந்தும் பிரியா விடை பெறுவோம். நன்றி, நன்றி, நன்றி. நம் அனைவரின் குருவான பிரம்மர்ஷி பிதாமகா பத்ரிஜிக்கும் வேதாந்த பாபாஜிக்கும் நன்றி கூறி மீண்டும் ஒரு தடவை உங்கள் அனைவருக்கும் நன்றி கூறி அற்புதமாக தியானத்திலிருந்து இயல்பான நிலைக்கு திரும்புவோம். பாபாஜியோடு இணைந்து நம் இதயத்தை திறந்து அவருடைய இனிமையான செய்திகளை நம்முடைய ஆத்ம க்ஷேத்திரத்தில் ஏற்றிக்கொண்டோம். பாபாஜியின் செய்திகளை இந்த பிரபஞ்சம் முழுவதும் வெளிப்படும் விதத்தில் அவருடைய ஒவ்வொரு வாக்கையும் நாம் பெற்றுக்கொண்டோம். இனி நம் வாழ்வு பாபாஜியாக, நாகராஜ் பாபாஜியாக மாறுவது மட்டுமே. நாமே நாகராஜ் பாபாஜியாக மாறி இந்த பிரபஞ்சத்திற்காக பணி செய்ய வேண்டும். விஸ்வத்திற்கு நம்முடைய சேவையை அளிக்க வேண்டும். நம்முடைய அன்பை கொடுக்க வேண்டும். நமது தெய்வீக அமிர்தத்தை அளிக்க வேண்டும். நன்றி, நன்றி, நன்றி நண்பர்களே.